గుడ్ మార్నింగ్. బ్యాంకుల్లో అన్నింటిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బ్యాంకుల్లో సర్వీస్ విషయంలో అయితే ఇండియన్ బ్యాంక్ నెంబర్ 1 అండి. యూనియన్ బ్యాంక్ వచ్చేసరికి అసలు మరీ వరస్ట్ సర్వీస్. అడ్రస్ మార్చుకోవాలన్నా తలనొప్పి. ఒక డిస్టిక్ నుంచి ఇంకో డిస్టిక్ మార్చుకోవాలన్నా వాళ్ళతో తలనొప్పి. నేను చెప్తున్నాను, ఇప్పుడు హెవీగా జనాలు ఉన్న చోట బ్రాంచులు ఇంకో చోట ఓపెన్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ఒక పెద్ద బ్రాంచ్ అంటే పెద్ద ఆఫీస్ తీసుకుని అక్కడ పబ్లిక్ ఎక్కువగా వచ్చిన చోట స్టాఫ్ని ఎక్కువ పెట్టి నడిపిస్తే బాగుంటుంది. ఉదాహరణ ఎగ్జాంపుల్, కామారెడ్డి డిస్టిక్ నసరుల్లా బీర్పూర్ మండలం బీర్పూర్ బ్రాంచ్లో తక్కువ మంది స్టాఫ్, ఫ్లోటింగ్ ఎక్కువ. అసలు మామూలు దినాల్లో బాగా రద్దీ ఉంటుంది. ఎక్స్టెన్షన్ కౌంటర్ తిమ్మాపురం పెట్టారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వేరే బ్రాంచ్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలనుకున్నా కానీ అంత తొందరగా ఇక్కడ కావు. వేరే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా ఇబ్బంది ఉంది. ఇంకోటి ఆన్లైన్ ద్వారా చేద్దాము అంటే ఫోన్ ఆ యాప్ అస్సలు పనిచేయదు. యూబీఐ యాప్ మ్యాక్సిమం అన్ని బ్యాంకులు ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్లు చేస్తూ ఉంటాయి. వీళ్ళ దగ్గర మొబైల్ నెంబర్ తొందరగా అప్డేట్ కాదు, అడ్రస్ తొందరగా అప్డేట్ కాదు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఇండియన్ బ్యాంక్ ఉందనుకోండి, మీకు విత్ ఇన్ ఎమ్మటి రెస్పాన్స్ 5 minutesలో ఇస్తుంది. మరి మిగతా బ్యాంకులకి ఏమైంది? యూనియన్ బ్యాంక్ది దాదాపు ఎక్కడ ఏ శాఖ అయినా, ఏ బ్రాంచ్ అయినా, ఒక వీరుకూరు శాఖ కాదు, ఏ బ్రాంచ్ శాఖ అయినా అంతే ఉంది. జనాలు ఫ్లోటింగ్ ఉన్నప్పుడు స్టాఫ్ అన్నా ఎక్కువ ఉండాలి. లేకపోతే బ్రాంచ్ని ఇంకో సాటుకి అంటే పెద్ద ఆఫీస్ తీసుకోవాలా. దానికి వీళ్ళు ఆ అధికారులు చర్యలు తీసుకోవాలి. మన ఫ్లోటింగ్ ఉంది కదా, స్టాఫ్ని ఎక్కువ పెంచుకొని మనం ఇక్కడ కౌంటర్ని ఎక్కువ చేసుకుంటే బాగుంటుంది అనేది